నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బిందాస్‌గా ఉన్నానండి. ఇగ ఇయాల ముచ్చటేందంటే 'తృప్తి డింబ్రి'. ఈ పేరు కొద్ది రోజుల నుండి మన సోషల్ మీడియాల మస్తుగా వైరల్ అయితుంది. గట్లనే మారు మ్రోగిపోయిందనుకోండి. ఇగ ఈ సైన్మాల రష్మిక మందన హీరోయిన్ అయినా గాని, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నా గాని, ఎక్కువ జనాల దృష్టికి పోయింది మాత్రం 'తృప్తి డింబ్రియే'. ఇగ ఈమె జేసింది 20 నిమిషాల క్యారెక్టర్ అయినా సరే, ఈమె చేసిన క్యారెక్టర్ జోయా అనేది జనాలలో మస్తు ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చాలా బలంగా నిలిచిపోయింది కూడా. ఇక రష్మిక మందన అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చినా గానీ 'తృప్తి డింబ్రి' మాత్రం హైలైట్ అయింది. ఇక ఆమె అందంతోని, ఆమె అభినయంతోని, పైగా రణబీర్ తో యాక్ట్ చేసిన ఇంటిమేట్ సీన్లకు కూడా ఇక జనాలు కుర్రకారులు మాత్రం ఈమెకు మాత్రం మస్తు కనెక్ట్ అయ్యారు. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే, ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక ఈ సైన్మాకి ఈమె రెమ్యునరేషన్ 40 లక్షలే తీసుకుందంట. ఇక ఈ సైన్మా చేసే టైంలో ఈమె ఎవరో కూడా తెలియదు. అసలు ఈ పేరు అనేది మన జనాలు ఎవరు వినలేదు. ఇక పైగా కొత్త అమ్మాయి, ఇక చిన్న రోలే కాబట్టి 40 లక్షలే తీసుకుందని అంటుర్రు. ఇక ఇప్పుడు ఈ సైన్మా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఈమె జాతకమే మారిపోయింది అనమాట. ఇక ఇప్పుడు బుల్ బులయా 2లా ఈమె ఒక స్పెషల్ రోల్ చేస్తుంది. ఇక ఈ స్పెషల్ రోల్కి ఈమె ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకుంటుందంట. ₹1,00,00,000 అంట. బా, ఒక్కటేసారి మన జాతకం ఎట్లా మారిపోయిందో చూసిరు కదా. ఇక గట్లనే ఇక ఈ ముచ్చట పక్కకు పెడితే, ఇది దివాళీకి మన థియేటర్స్ లలో వస్తుందంట. ఇక ఈ సైన్మా ఆడింది అనుకోండి, ఇక ఈమె రెమ్యునరేషన్ ఇంకో 3 ఇంతలు పెరిగినా గానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఎవరైనా 'తృప్తి డింబ్రి' ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ వేసుకోండి. గట్లనే ఈ సినిమాతోని ఇక ఈమె ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది కామెంట్లలో పెట్టురి. అట్లా గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.